కావాలి, వాళ్ళకి అండగా నిలబడుతుంది ఆ పసుపు జెండా తెలుగుదేశం పార్టీ. ఇక్కడ మీ అందరు తెలుసు, దేవేగౌడ గారి దగ్గర నుంచి కుమారస్వామి వరకు మా కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి ఎంత అనుబంధం ఉందో. ఆనాడు యునైటెడ్ ఫ్రంట్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటే భారతదేశ ప్రధానమంత్రిగా దేవేగౌడ గారు ఆనాడు ఉన్నారు. కరెక్ట్గా 30 సంవత్సరాల తర్వాత కుమారస్వామి గారు పక్కన నుంచిన అదృష్టం నాకు ఈరోజు కలిగింది. ఇక్కడ ఉన్న ఆంధ్రులందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడాం. విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చాం. గత పాలకుల వల్ల విశాఖ ఉక్కు అనేక ఇబ్బందులు పడింది, మూతపడే పరిస్థితి వచ్చింది. కానీ నేనుండా మీకు అండగా నిలబడతానని చెప్పిన ఏకైక వ్యక్తి గౌరవనీయులు కుమారస్వామి గారు. నేను ఎప్పుడు భయపడేవాడిని విశాఖ ఉక్కుకి ఏమవుతుందని. గౌరవ ఎంపీ గారు ఉన్నారు, భరత్ గారు, విశాఖపట్నం ఎంపీ గారు. ఆయనకి ఎప్పుడు చెప్పేవారిని, సార్ నెల ఒక్కసారి ఆయన కన్విన్స్ చేయని. ఒక 10 సార్లు కలిసిన తర్వాత గురువు గారే నాకు ఫోన్ చేసి, బ్రదర్ ఎందుకు కంగారు పడుతున్నావు, విశాఖ ఉక్కుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పిన గొప్ప వ్యక్తి కుమారస్వామి గారు. అది ఒకటే కాదు, రెండోది ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్, భారతదేశంలోని అతి పెద్ద గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఈరోజు అనకాపల్లికి వచ్చిందంటే దానికి కారణం కూడా కుమారస్వామి గారు. అందుకే ఈ సభాముఖంగా ఇంకో విషయం చెప్పాలనుకున్నా. సార్ మేము మీకు రుణపడి ఉన్నాం. పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓ యూ అ లాట్. సో వీ లుక్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ. వీ లుక్ ఫార్వర్డ్ టు టేకింగ్ our two great states together forward and develop it, and not only make India proud but in the process make Karnataka and Andhra Pradesh proud. Sir, thank you very much for your support. You've always stood by me personally and you are a great mentor to all of us. ఇంత అద్భుతంగా మనకి అండగా నిలబడిన కుమారస్వామి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. కుమారస్వామి గారి నాయకత్వం, కుమారస్వామి గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై హింద్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. నారా లోకేష్ గారి నాయకత్వం.